ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడంట. అలాగే కృషించిన వారిని అందరినీ కూడా ఆయన నింపుతాను అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే అలసిపోయి ఉంటారో, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, వీటిని బట్టి అలసిపోయి ఎంతమంది ఏందో నా బ్రతుకు ఎందుకో ఇలా అయిపోతుంది, ఎందుకో ఇలా జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ అసలు ఏంది అని అర్థం కాని స్థితిలో ఎంతమంది ఉన్నారో వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభువా అని దేవుని వైపు చూస్తే తృప్తిపరుస్తాడు. అలాగే కృషించిన వారు అంటే కన్నీటితో, దుఃఖంతో, ఏందో నా బతుకు అర్థం కాని స్థితిలో ఈ బతుకు అవసరమా అని చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతారు కదా. అలాంటి వారిని అందరినీ కూడా దేవుని యొద్దకు వస్తే, దేవుడిని ఆశ్రయిస్తే, ప్రభువా అసలు నా బ్రతికేంది తండ్రి, నాకు ఈ పరిస్థితి ఏందయ్యా, దయతో నాకు సహాయం చేయని అని అడిగితే ఆయన వారందరినీ కూడా బలముతో నింపుతాడు, ఆయన కృప చూపుతాడు, ఆయన సహాయం చేస్తాడని ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్.